హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. మైసూర్ బోండా అనగానే మనము గోధుమ పిండితో వేసుకుంటాము, మైదా పిండితో వేసుకుంటాము, అలాగే బియ్యం పిండితో కూడా వేసుకుంటాం కదా. అలాంటి మైసూర్ బోండాని ఈరోజు నేను పల్లీలు వేసి అయితే మైసూర్ బోండా వేశాను. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఆ పల్లీలు తగులుతూ మనకు తినేటప్పుడు. మరి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక వెడల్పు బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉండే విధంగా చూసుకోండి. మనం అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే మనకి బోండా కూడా చాలా బాగా వస్తుంది. ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల మీకు స్వీట్నెస్ ఏమీ రాదండి. కాకపోతే మనం వేసుకునే మైసూర్ బోండా అనేది చక్కగా కలర్ఫుల్గా వస్తుంది. తప్పకుండా పంచదార అయితే వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. పంచదార అలాగే మనం వేసుకున్న వంట సోడా రెండూ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి 1 కప్పు వరకు నేను గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇంకో కప్పు వచ్చేసి మైదా పిండిని వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాల పిండిలు అయితే వేసుకున్నాను. 1 కప్పు వచ్చేసి కొంచెం వేయించుకున్న పల్లీలు, మరీ బాగా వేయించుకోవద్దండి, మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పల్లీలు ఇంకా మాడిపోతాయి. లైట్గా వేయించుకున్న పల్లీలు కొద్దిగా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నిజంగా ఒక్కసారి కనుక ఈ పల్లీలతో మైసూర్ బోండా అనేది ప్రిపేర్ చేయండి, భలే రుచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అన్నీ వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేయకుండా మనం పెరుగు వేసుకున్నాం కదా, అందులో పిండంతా కలిసే విధంగా ముందు ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక వాటర్ పడతాయి అనుకుంటేనే వేసుకోండి. ఇక్కడ నాకైతే ఇదంతా కలుపుకున్నాక లైట్గా వాటర్ అయితే పట్టనియ్యి. మనకి మనం బోండా వేసుకుంటాం చూసారా, పిండి అనేది ఆ విధంగా ఉండాలి. ముందు ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు మళ్ళీ ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇంక ఇదంతా ఇలా కలుపుకున్నాక మనకి చూడండి ఇలా రావాలన్నమాట. మనం బజ్జీలు వేసుకోవడానికి, బోండా వేసుకోవడానికి ఇలా కలిపేసుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ కూడా వేడవుతుంది. చక్కగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ కూడా వేడయ్యింది. ఒకసారి మనం కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. అంత బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఇంకా మనకు ఆయిల్ కూడా వేడైపోయింది కదా, ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ చిన్న చిన్నగా అయితే బోండాలాగా వేసేసుకోవాలి. చూసారా ఎంత పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో మనకి. చక్క పొంగుతాయండి, చాలా బాగుంటాయి. మనం గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపి వేసుకున్నాం, అందులో పల్లీలు కూడా వేసుకున్నాం కదా, భలే రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం కదండి బోండా అనేది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని బోండా అయితే వేసేసుకొని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు వదిలేస్తే చక్క వాటంతలు అవే పైకి తేలుతాయి. అలా వచ్చాక గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మంచి కలర్ అనేది వచ్చేసిందండి. పల్లీలు కూడా మనం లైట్గా వేసుకున్నాం కదా, ఇంకా ఆయిల్లో వేగాక పల్లీలు కూడా ఇంకా బాగా క్రిస్పీగా అయిపోయి తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇక్కడ మనం వేసుకున్నవన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, బోండా అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే బోండా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కలుపుకొని ఇలా పల్లీలతో అయితే బోండా అనేది ఒక్కసారి ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. ఒక బోండా అనేది చూపిస్తాను చూడండి. పల్లీలు కూడా ఎంత డీప్ ఫ్రై అయిపోయినాయో చూసారా, చక్క గుల్లగా చాలా బాగా వస్తుందండి మనకి బోండా మట్టుకు. మనం గోధుమ పిండి మైదా పిండి రెండు పిండిలతో చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు ఈ పల్లి బోండాతోటి నేను పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేశాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేడి వేడిగా పల్లి బోండా అలాగే పల్లీల పచ్చడితోనైతే సూపర్గా ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.